సో ఈ కాన్సెప్ట్ ఏంటి, హౌస్ బ్యాంక్స్ చేసాం కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌస్ బ్యాంక్స్ తర్వాత టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ టీ కోడ్ ఏ టీ కోడ్లో చేసాము, FI12 FI12 గుర్తుపెట్టుకోవాలి. టీ కోడ్ అడుగుతారు ఇంటర్వ్యూలో, FI12 అడుగుతారు. నెక్స్ట్ డిఫైన్ తర్వాత చెక్ మాస్టర్ డేటా మెయింటెనెన్స్ అండ్ పోస్టింగ్ ప్రాసెస్. మీరు టైప్ చేశారు కదా, చెక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ చేశారా? ఓకే, నో ఇష్యూ. తర్వాత చూడండి, వాట్ ఈజ్ మీన్ బై చెక్ లాట్. చెక్ లాట్ అంటే మీనింగ్ ఏంటి? చెక్ లాట్ గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి. వాట్ ఈజ్ మీన్ బై చెక్ లాట్? చెక్ బుక్, చెక్ అని టైప్ చేయండి, గూగుల్లో. అండ్ చెక్ బుక్ ఎంటర్ చేయండి. ఇమేజెస్లోకి వెళ్ళండి, ఇమేజెస్ పైన ఉంది, ఆల్ తర్వాత ఇమేజెస్ ఉంది కింద. చెక్ ఓపెన్ చేయండి, ఫస్ట్ చెక్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక నంబర్ ఉంది చూసారా? ఇక్కడ ఒక నంబర్ ఉంది చూడండి, ఎక్కడ కాదు, లాస్ట్లో 905520 చెక్ నంబర్. చెక్ లాట్ అంటారు దీన్ని, చెక్ నంబర్ అంటారు. ఇఫ్ యు టేక్ ఎనీ చెక్ బుక్ ఫస్ట్ చెక్ టు లాస్ట్ చెక్ నంబర్ ఈజ్ కాల్డ్ చెక్ లాట్. ఇక్కడ ఒక నంబర్ ఉంది, ఫస్ట్ నంబర్ నుండి లాస్ట్ ప్రతి చెక్ బుక్ కి ఒక నంబర్ ఉంటుంది. ప్రతి చెక్ కూడా ఒక నంబర్ ఉంటుంది, ఫస్ట్ నెంబర్ టు లాస్ట్ నెంబర్. దిస్ ఈస్ కాల్డ్ చెక్ లాట్ అంటారు. చెక్ లాట్ ఈజ్ నథింగ్ బట్ మెయింటైన్ ది చెక్ నంబర్స్ ఇన్ SAP. ఈ చెక్ కి నెంబర్స్ ఉన్నాయి చూసారా, 950020. సో ఇక్కడ నుండి లాస్ట్ చెక్ వరకు నెంబర్స్ ఉంటాయి. చెక్ లాట్ ఈజ్ నథింగ్ బట్ టు మెయింటైన్ ది చెక్ నంబర్స్ ఇన్ ది SAP. దిస్ ఈస్ కాల్డ్ చెక్ లాట్ క్రియేషన్ అంటారు. చెక్ లాట్ క్రియేషన్ 6 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 6 డిజిట్స్. మన ఇండియాలో 6 డిజిట్స్ మెయింటైన్ చేస్తారు, స్టాండర్డ్. 6 డిజిట్స్ మెయింటైన్ చేయడం అనేది బ్యాంక్స్ మెయింటైన్ చేయడం స్టాండర్డ్. తర్వాత చూడండి, వన్స్ రిసీవ్ ది చెక్ బుక్ ఫ్రమ్ ది బ్యాంక్ నుండి చెక్ రిసీవ్ అయిన తర్వాత we need to create చెక్ నంబర్ రేంజ్ into SAP. సో బ్యాంక్ ఏం చేస్తాడు, మనకి చెక్ బుక్ ఇస్తాడు, ఆ నంబర్స్ అన్ని కూడా SAP లో మనం మెయింటైన్ చేయాలి. దీని ఏమంటారు, చెక్ లాట్ క్రియేషన్. ఈ నెంబర్ క్రియేట్ చేయడాన్ని చెక్ లాట్ క్రియేషన్ అంటాడు. ఫస్ట్ చెక్ టు లాస్ట్ చెక్, ఈ నెంబర్స్ ని SAP లో మెయింటైన్ చేయడానికి ఏమంటారు, చెక్ లాట్ క్రియేషన్. ఓకేనా? టీ కోడ్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్స్. ECCలో చెప్పలేదు, S/4HANAలో చెప్తున్నాను. చెక్ లాట్ క్రియేషన్ FCH1 చెక్ నెంబర్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ. FCH1 వెళ్ళండి, HI టీ కోడ్ HI, అది SAPలోకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ తీసుకున్నారు. తర్వాత హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేసాం మనం, కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే EPP రన్ అవుతుంది. నాగరాజ్, హౌస్ బ్యాంక్ నేమ్ ఏం క్రియేట్ చేసాం? హౌస్ బ్యాంక్ AMHBనా? AMHB అది మన హౌస్ బ్యాంక్ అనమాట. అకౌంట్ ఐడి ఏం క్రియేట్ చేసాం? అకౌంట్ ఐడి AM టైప్ చేయండి. AMHDనా? చెక్ చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ అయిన తర్వాత HBనా? AMHB అనుకుంటానే, HB హౌస్ బ్యాంక్ నేమ్ AMHB అనుకుంటా, చూడండి. HBనా? AMHB అనుకుంటా నాగరాజ్.
ఓకే, హౌస్ అకౌంట్ ఐడి హెచ్డినా? కరెక్టేనా అది? ఓకే, కరెక్టే ఇచ్చేయండి. సో హౌస్ బ్యాంక్ నేమ్ అండ్ అకౌంటింగ్ ఐడి తీసుకున్నాం ఇక్కడ. ఏఎంహెచ్బి, ఏఎంహెచ్డి ఈ రెండు తీసుకున్నాం. ఎంటర్ చేయండి. పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది, క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే, చెక్ లాట్ నంబర్ 100 ఎగ్జాంపుల్. చెక్ బుక్ నంబర్, చెక్ బుక్ మొత్తానికి ఒక నంబర్ ఉంటుంది, 100 తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. చెక్ బుక్ నంబర్ 100 తీసుకుంటున్నాను. ఓకేనా? చెక్ నంబర్ ఎక్కడ నుండి? ఎగ్జాంపుల్ 1000000. ఈ చెక్ బుక్ ఫస్ట్ ఏమో చెక్ బుక్ నంబర్, అది 100 అనేది చెక్ బుక్ నంబర్. ఇక్కడ ఏమి ఇచ్చాము? చెక్ నంబర్. నెక్స్ట్ 1000099. ఫస్ట్ చెక్ టు లాస్ట్ చెక్ 100 చెక్స్ నేను అనుకున్నాం ఎగ్జాంపుల్, అవి తీసుకున్నాం. నెక్స్ట్ షార్ట్ ఇన్ఫర్మేషన్. ఏ బ్యాంక్ మంది? ఇవ్వండి, బ్యాంక్ ఇవ్వండి. పర్చేజ్ డేట్, ఏ రోజు పర్చేజ్ చేశారు చెక్ అనేది, ఈ రోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇచ్చారా? కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తారా? ఇక్కడ యాడ్ అయిపోయినాయి అన్ని ఆటోమేటిక్. చూడండి 100 చెక్ బుక్ నేమ్ నంబర్ ఫ్రమ్ నంబర్ టు నంబర్. సేవ్ చేయండి. సో చెక్ బుక్ నంబర్ అండ్ చెక్ నంబర్స్. చెక్ బుక్ నంబర్ ఎంత? 100. చెక్ నంబర్స్ 1000000 నుండి 1000099 వరకు ఉన్నాయి. సేవ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టైప్ చేయండి, అక్కడ షీట్లో ఓపెన్ చేయండి, దాని కింద టైప్ చేయండి. దాని కింద ఫస్ట్ డిఫైన్ చెక్ లాట్ కింద టైప్ చేయండి. చూడండి మీ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఒక చెక్ ఇచ్చారు ఎగ్జాంపుల్. చెక్ నెంబర్ ఎంత ఇచ్చారు? టైప్ చేయండి. చెక్ లాట్ అవసరం ఎందుకు ఇస్తున్నారు నాకు? ఓకే, ఇవ్వండి. చెక్ నెంబర్, ఫస్ట్ చెక్ నెంబర్ తీసుకుందాం. ఎంటర్ చేసి కింద చెక్ నెంబర్ ఇవ్వండి. చెక్ నెంబర్ ఎంత? ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం 1000000. చెక్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? అమౌంట్ ఒక 1 lakh తీసుకోండి. సో ఇది పోస్ట్ చేస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఎంత పోస్ట్ చేస్తున్నాము? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి FB60. FB60 వెళ్ళండి నారాజ్. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ టైప్ చేయండి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాం చూడండి. ఒక 2 lakhs అమౌంట్ పోస్ట్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ FB60 వెళ్ళండి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ పోస్ట్ చేయండి. ఇవ్వండి, వెండర్ తీసుకోండి. $2 lakhs ఇవ్వండి.
2 lakhs పోస్ట్ చేద్దాం. Simulate post. సో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని వెళ్ళండి. ఇదేనా? ఇది 2 lakhs పోస్ట్ చేసాం మనం. ఓకేనా? క్లియర్ కదా? సో ఈ వాల్యూని మనం క్లియర్ చేయాలి. ఒక 1 lakh క్లియర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ వెళ్ళండి. ఈ వెండర్ తీసుకోవాలి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డేట్ ఇవ్వండి. చెక్ నెంబర్ ఎలా అప్డేట్ అవుతుందో చూపిస్తాను మీకు నేను. ఇక్కడ ఏం తీసుకోవాలి? అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్ $10,000, 1 lakh. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. అది డీసెలెక్ట్ చేయండి. అది 1,80,000. ఇది డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. పార్షల్ తీసుకోవాలి కదా, స్టాండర్డ్ కాదు, పార్షల్. స్టాండర్డ్ లోకి అక్కడ క్లిక్ చేయండి. అక్కడ డబుల్ క్లిక్ చేయండి. అది స్టాండర్డ్ లోనే చేయాలి కదా. మనం స్టాండర్డ్ ఎట్లా చేస్తాం? 1 lakh వచ్చేస్తుంది. 2 lakhs పోస్ట్ చేసాం. 2 lakhs కాదు, 1 lakh అది పే చేయాల్సింది. వెయిట్ 2 lakhs తీసేసుకోండి. బ్యాక్ వెళ్ళి ఇచ్చేద్దామా? సరే 1 lakh ఇచ్చారు కదా, స్టాండర్డ్ లోనే క్లియర్ అవుతుంది. సరే చేయండి, పోస్ట్ చేయండి. 800 డిఫరెన్సెస్ వస్తుందా? 800 స్టాండర్డ్ లోకి వెళ్ళండి. స్టాండర్డ్ ఇదే వెండర్ తీసుకున్నారా మీరు నాగరాజ్? సేమ్ వెండరా? 1 lakh సెలెక్ట్ చేయండి. ఎందుకు వస్తుంది డిఫరెన్స్? అక్కడ డబుల్ క్లిక్ చేయండి నాగరాజ్. అది అక్కడ చేయండి. కిందది 1,80,000 డీసెలెక్ట్ చేయండి. 1,22,000 డీసెలెక్ట్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేయాలి మీరు. డబుల్ క్లిక్ చేయండి. 1 lakh యాడ్ అయింది. 1 lakh యాడ్ అయింది కదా. ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మైనస్ ఎంత వస్తుంది? 12,000. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ 20,000 దగ్గర 2 lakhs సెలెక్ట్ చేయండి. 1,80,000 సెలెక్ట్ చేయండి. డిస్కౌంట్ వస్తుందా? బ్యాక్ అని చెప్తాను. 1 more వెండర్ తీసుకోండి. వేరే వెండర్ తీసుకోండి. ఇది కాదు, వేరే వెండర్ తీసుకుని పోస్ట్ చేయండి. 1 lakh పోస్ట్ చేయండి. ఫస్ట్ డిస్కౌంట్స్ లేని పోస్ట్ చేయండి. అది అడ్జస్ట్ చేయాలి. మీరు చేయలేకపోతున్నాను. అది మళ్ళీ నేను చూస్తే అవుతుంది. మళ్ళీ అక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఒక 1 more వెండర్ తీసుకోండి. పేమెంట్ టర్మ్ 0001.
ఇదే కంపెనీ కూడా ఇవ్వండి. ఏబీపీ వెండర్ గా తీసుకుని ఇంతకుముందు మీరు నారాజ్, వేరే వెండర్ లాస్ట్ లో ఇవ్వండి. ఇవ్వండి 1 lakh చాలు. 1 lakh ఇవ్వండి. 2 lakhs వద్దు, 1 lakh ఇవ్వండి. పేమెంట్స్లోకి ఎలాంటి డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? పేమెంట్స్ 000 సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ఇదే వెండర్ తీసుకోవాలి మీరు. అమౌంట్ 50 ఎందుకు ఇస్తున్నారు? 1 lakh ఇవ్వండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. చేశారా? సో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? టాప్ లోకి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ ఉంది కదా డాక్యుమెంట్ నెంబర్ 5010. ఇది డాక్యుమెంట్ నెంబర్. ఈ నెంబర్ కావాలి మనకి. ఓకేనా? సో ఈ నెంబర్కి మనం చెక్ బుక్, ఈ నెంబర్కి ఏం చేయాలంటే మనం నెంబర్ అసైన్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ గుర్తుంది కదా? సో ఇది చెక్ బుక్. ఈ డాక్యుమెంట్ నెంబర్లో చెక్ బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. 1 lakh పే చేసాం. చెక్ నెంబర్ ఎంత? చెక్ నెంబర్ కూడా 1 lakh కదా? చెక్ నెంబర్ ఎంత? ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1 lakh కదా మనం తీసుకుంది. నారాజా షీట్లో ఉంది చూడండి. 1 lakh తీసుకున్నాం. చెక్ నెంబర్ 1 lakh నుండి స్టార్ట్ చేసాం. సో ఈ నెంబర్ని 1 lakh పే చేసినట్లు 5010 డాక్యుమెంట్ నెంబర్కి అసైన్ చేయాలి. అంతే కదా? వెళ్ళండి. FCH5 ట్రాన్సాక్షన్ కోడ్ FCH5 మెయింటైన్ చెక్ అప్డేట్స్ FCH5. ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకు చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ పిక్ అయిన చూసారు ఆటోమేటిక్గా. డాక్యుమెంట్ నెంబర్, పేయింగ్ కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, హౌస్ బ్యాంక్, అకౌంట్ ఐడి ఇవన్నీ వచ్చినాయి. చెక్ నెంబర్ లాస్ట్లో చెక్ నెంబర్ ఇవ్వండి. చెక్ నెంబర్ ఎంత? ఫస్ట్ నెంబర్ ఎంత? 100000. ఓకేనా? ఇలా ఇవ్వాలి. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూడండి. చెక్ నంబర్ క్రియేటెడ్ మాన్యువల్లీ అని రావాలి. చెక్ AM99 AMHB ఇది మొత్తం మాన్యువల్లీ క్రియేట్. యాక్చువల్లీ మాన్యువల్లీ అని వస్తుంది. ఇట్లా వచ్చినా పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. హౌ టు అప్డేట్ చెక్ క్లియర్ డేటా ఇన్ SAP. FCH6 క్లియర్ అయింది కదా? SAP ఎలా అప్లోడ్ చేయాలి? ఇది FCH6.
ఇక్కడ ఏమర్థమైంది, ఆ నెంబర్కి అప్లోడ్ చేస్తాం, ఆ నెంబర్కి ఏదైతే క్లియరింగ్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి చెక్ నెంబర్ అనేది అసైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చెక్ నెంబర్ ఆటోమేటిక్గా పిక్ అయిందా? ఎంటర్ చేయండి నాగరాజ్. ఎంటర్ చేసిన తర్వాత ఇది వెండార్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఈ వెండార్కి పేమెంట్ చేస్తాం మనం. ఎంత చేసాము? 1 lakh. చూడండి మొత్తం కనిపిస్తుంది ఈ వెండార్కి అప్లోడ్ చేసినట్టు. నెక్స్ట్ పేమెంట్ డాక్యుమెంట్, ఏ పేమెంట్కి అప్లోడ్ చేస్తున్నాము? పైన పేమెంట్ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ యాక్చువల్ నంబర్ ఉంది 5010 ఉంది పేమెంట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్కి చెక్ నెంబర్ అనేది 1 lakh చెక్ నెంబర్ అనేది అసైన్ చేస్తున్నాం. ఓకే, గో బ్యాక్. ఇక్కడ చూడండి చెక్ నెంబర్ అర్థమైందా మీకు? పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5010 పైన ఉంది చూడండి. 1050 అనే దానికి మనము చెక్ నెంబర్ అనేది అప్డేట్ చేస్తున్నాము. డేట్, చెక్ ఎన్హాన్స్మెంట్ డేట్, రేపటి డేట్ ఇవ్వండి 24/02/2023. మాన్యువల్ టైప్ చేసి ఎందుకు అక్కడ వెతుక్కోవటం? సేవ్ చేయండి. చెక్ నెంబర్ కూడా యాడ్ చూసాం, రైట్ సైడ్ చెక్ నెంబర్ ఉంది చూడండి. ఇది ఈ చెక్ నెంబర్ యాడ్ చేసాం, సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసాం. అక్కడ రైట్ సైడ్ చెక్ నెంబర్ కూడా ఉంది. నెక్స్ట్ డిస్ప్లే చెక్ రిజిస్టర్. డిస్ప్లే చెక్ రిజిస్టర్, చెక్ రిజిస్టర్ అంటే మీనింగ్ ఏంటి? FCHN అంటే మీనింగ్ ఏంటి? డిస్ప్లే చెక్ రిజిస్టర్ అంటే మీనింగ్ ఏంటి? హౌ మెనీ చెక్స్ we released, how many checks we are cancelled, how many checks are waiting to be cleared. ఇవన్నీ చెక్ రిజిస్టర్ లో చెక్ చేసుకుంటాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి ఇవ్వండి. ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇది మనం చేసాం. చెక్ నెంబర్ చూసారా? 1 lakh. ఏ దేనికి చేసాము? 5010 పేమెంట్ ట్రాన్సాక్షన్ కి ఈ చెక్ నెంబర్ అనేది చేసామన్నమాట. ఇది మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ గా చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్ సైడ్ కంప్లీట్, రైట్ సైడ్కి వెళ్ళండి, రైట్ సైడ్కి వెళ్ళిపోండి కొంచెం, రైట్ సైడ్కి. డేట్ కూడా ఉంది చూడ, చెక్ రిలీజ్ చేసిన డేట్, ఇది యాక్సెప్ట్ ఇది ఒక డేట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఏంటంటే యాక్చువల్గా చెక్ యాక్సెప్టెడ్ డేట్ అని అర్థం, అంటే బ్యాంక్ యాక్సెప్ట్ చేయాలి కదా చెక్ నెంబర్ కూడా, అట్లా. నెక్స్ట్ డిస్ప్లే చెక్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ చెక్ నంబర్. డిస్ప్లే చెక్ రిపోర్ట్ ఎలా చూడాలి? FCH1. ఇక్కడ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, FCH1 లో ఇవ్వండి, ఇక్కడ కూడా వస్తుంది. చెక్ నెంబర్ ని బేస్ గా చేసుకుని మన రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఎంటర్ చేయండి. చూడండి చెక్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, పేమెంట్ నెంబర్ ఎంత, చెక్ నెంబర్. ఏ ఇన్వాయిస్ చేసాము, అమౌంట్ ఎంత? 1 lakh. ఇన్వాయిస్ నెంబర్ అంటే ఇక్కడ కూడా అప్డేట్ అయ్యింది. ఏ డాక్యుమెంట్ చేశారు? పేమెంట్ డాక్యుమెంట్ పైన చూడండి, పేమెంట్ డాక్యుమెంట్ పైన మీరు డాక్యుమెంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. పైన పేమెంట్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ చేశారు. బ్యాక్ వెళ్ళండి. చెక్ రిసిప్ట్ లెఫ్ట్ సైడ్ చెక్ రిసిప్ట్ చూడండి. ఇవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నమాట, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇవి సప్లయర్ నెంబర్ అవన్నీ ఉన్నాయి. బ్యాక్ వెళ్ళండి. చెక్ ఇష్యూ పైన క్లిక్ చేయండి. చూడండి ఏ రోజు ఏ డేట్ని ఇష్యూ చేశారు, ఏ టైంకి ఇష్యూ చేశారు. ఓకేనా? నెక్స్ట్ డేట్ కనిపిస్తుంది, టుమారో డేట్. అకౌంటింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ పైన ఉంది, పైన
నంబర్ పైన కంపెనీ కోడ్ పైన ఉంది. అకౌంటింగ్ డాక్యుమెంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది ఈ డాక్యుమెంట్ కి చెక్ అనేది చేశాను అనమాట. క్లియరా? నెక్స్ట్ డిస్ప్లే చెక్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ నంబర్. డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని కూడా చెక్స్ ని చెక్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ you will get the check details. FCH2 డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చెక్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. క్లిక్ చేయండి. వచ్చినాయా? అట్లా. నెక్స్ట్ ఏముంది చూడండి. వైడ్ చెక్స్ అంటే మీనింగ్ ఏంటి? వైడ్ చెక్స్ అంటే క్యాన్సిల్ చెక్స్ అని అర్థం. క్యాన్సిల్డ్, ఓకేనా? క్యాన్సిల్ చెక్స్, నాట్ యూజ్డ్ చెక్స్, ఓకేనా? FB60K లోకి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక 1 lakh పోస్ట్ చేయని చెప్తాను. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్. కాంట్రాక్ట్ ఫీజ్ 40, వెండర్ 31, అంతే కదా? పోస్ట్ చేయండి. $8012 నెంబర్, ఓకేనా? సో 1 lakh పే చేశారు. సో గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $40 డెబిట్, $31 క్రెడిట్. ఓకే, రైట్. F-53కి వెళ్ళండి, క్లియర్ చేయండి. అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకోవాలి. outgoing payment account data to vendor. Simulate. Post. Okay. So the post చేసాం. Outgoing payment account data to vendor. ఓకేనా? సో ఇది పోస్ట్ చేసాం. Outgoing payment 50, vendor 25. ఇవి కూడా అడుగుతున్నారు నాగరాజ్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 5011 లాస్ట్లో ఉంది చూడండి. సో దీనికి మనం చెక్ నెంబర్ని యాడ్ చేస్తాం. FCH5 చెక్ నెంబర్ యాడ్ చేస్తున్నాం. చూసారా, నెంబర్ పైన పిక్ అయింది. నెంబర్ అంతే వాళ్ళు యాక్చువల్ ఆల్రెడీ 1 lakh యూజ్ చేసాం. 1,01,000 ఇది ఇస్తున్నాం. ఓకేనా? ఎంటర్, సేవ్.
సేవ్ చేయండి డైరెక్ట్గా. క్రియేటెడ్ మాన్యువల్లీ చెక్ నెంబర్ అనేది ఇచ్చాం ఆ డాక్యుమెంట్కి. ఓకేనా? డిస్ప్లే చెక్ రిజిస్టర్ FCHN. ఇవ్వండి కంపెనీ కోడ్, హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కంప్లీట్ రైట్ సైడ్ రైట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ లేదు, నెంబర్ ఇవ్వలేదు యాక్చువల్గా. చూడండి నెంబర్ ఇవ్వాల. డేట్ ఉంటే ఏంటి, డేట్ అనేది డేట్ ఉందనుకోండి చెక్ క్లియర్ అయినట్టు. ఇక్కడ డేట్ లేదు అంటే ఏంటి, బ్యాంకర్ యాక్సెప్ట్ చేయలేదని అర్థం. లాస్ట్ లో డేట్ లేకపోతే బ్యాంకర్ అనేవాడు చెక్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఈ చెక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఏదన్నా మిస్టేక్స్ ఉంటే యాక్సెప్ట్ చేయడు, అప్పుడు చెక్ ని క్యాన్సిల్ చేయొచ్చు. FCH9 వెళ్ళారా? ఇక్కడ వచ్చేసి చెక్ నెంబర్ ఇచ్చారు కదా, వైడ్ రీజన్ కోడ్ అన్నాడు. ఏదన్నా ఎనీ కోడ్ ఒకటి తీసుకోండి. 0 ఏదైనా తీసుకోవచ్చు, ఆప్షనల్. ఏదో ఒకటి 707 ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. స్టోలెన్ పోనీ ఇచ్చాం కదా. సో ఈ చెక్ ని వైడ్ చేస్తున్నాం. వైడ్ అంటే క్యాన్సిల్ చేస్తున్నాం. పైన వైడ్ అని ఒక ఆప్షన్ చూడండి, వైడ్ తీసేయండి. చూడండి, పేమెంట్ డాక్యుమెంట్ నాట్ రిసీవ్డ్, వైడ్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే మీనింగ్ క్యాన్సిల్ చేసాము చెక్ని. ఓకేనా? వెళ్ళండి FCH5కి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. చెక్ నెంబర్ ఇవ్వండి. ఎంటర్ చేసి లేదు లేదు యాక్చువల్గా ఒకసారి సేవ్ చేయండి. క్యాన్సిల్ అయిపోయింది, లేదు అది. సో వన్ మోర్ చెక్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ చెక్ నెంబర్ ఏమి, పైన డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, చెక్ నెంబర్, దీని తర్వాత నెంబర్ ఏమేమి ఇద్దాము, 1,02,000 ఇవ్వండి. ఇది క్యాన్సిల్ అయిపోయింది, 1,02,000 ఇస్తున్నాం. ఎంటర్, సేవ్, క్రియేటెడ్. ఓకేనా? 1,02,000 క్రియేటెడ్ మాన్యువల్లీ. FCHNకి వెళ్ళాం, చెక్ రిజిస్టర్ చెక్ చేద్దాం. కంపెనీ కోడ్, హౌస్ బ్యాంక్స్ అన్ని ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. రైట్ సైడ్కి వెళ్ళండి. చూసారా చెక్ క్యాన్సిల్ అయింది, చూసారా? అదిగో ఆ చెక్ క్యాన్సిల్ అయింది. వన్ మోర్ చెక్ అప్డేట్ అయింది. నాగరాజ్ నెంబర్ చూడండి, 1,01,000 క్యాన్సిల్. లెఫ్ట్ సైడ్ 1,01,000 క్యాన్సిల్డ్. వైడ్ స్టోలెన్. ఎందువల్ల స్టోలెన్, వైడ్ అయింది. 1,02,000 అనేది యాడ్ అయిపోయింది ఇక్కడ. క్లియరా? డౌన్కి వెళ్ళి నాగరాజ్, రైట్ సైడ్కి వెళ్ళు. ఇది ఇక్కడ యాక్చువల్గా నెంబర్ వస్తుంది, రాకపోయినా పర్వాలేదు. స్టోలెన్ అయిపోయింది కదా. ఓకే, తర్వాత యాక్సెప్ట్ చేద్దాం. నెంబర్ మళ్ళీ యాడ్ అవుతుంది అండి, చేద్దాం. స్టోలెన్ లేదనమాట, క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ పని చేద్దాము. చెక్ నెంబర్ అప్డేట్ FCH6కి వెళ్ళండి. FCH6కి వెళ్ళండి. FCH6 బ్యాంకర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం యాక్చువల్గా, దాన్ని యాడ్ చేయాలి. FCH6 ఐఎమ్ సారీ, FCH6కి వెళ్ళండి. ఇదే కదా చెక్ నెంబర్, ఎంటర్ చేయండి.
చెక్ ఎన్హాన్స్మెంట్ డేట్ ఈరోజు డేట్ ఇచ్చేయండి, ఈరోజు ఇచ్చేయండి, రేపు ఉంటుంది. డాక్యుమెంట్ నెంబర్ చూసారు కదా, డాక్యుమెంట్ నెంబర్, పేమెంట్ డేట్, చెక్ ఎన్హాన్స్మెంట్ డేట్, ఇవన్నీ చూసాం. చెక్ నెంబర్ కూడా ఉంది చూడండి, చెక్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, పేమెంట్ డేట్, చెక్ ఎన్హాన్స్మెంట్ డేట్. ఓకేనా, సేవ్ చేయండి. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ సేవ్ అయింది అనమాట. ఓకేనా, FCHNకి వెళ్ళండి, అప్డేట్ అయిందో చూద్దాం. డేట్ ఎగ్జిక్యూట్, డేట్ అడ్జస్ట్ అండ్ రైట్ సైడ్ లాస్ట్ పేజ్ చూడండి. డేట్ ఈరోజు యాక్సెప్ట్ చేసాడు కదా బ్యాంకర్, చూసారా డేట్ యాడ్ అని చూసారా, అది క్యాన్సిల్ అయిపోతే మనం అక్కడ చూసాం అనమాట. బ్యాంకర్ యాక్సెప్ట్ చేసి మనం యాక్సెప్ట్ చేసినట్టు ఇచ్చేసాం. సో ఎన్హాన్స్మెంట్ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వైడ్ నాట్ యూజ్డ్ చెక్స్. వైడ్ చెక్స్ ఎలా చూస్తాము? ఎగ్జాంపుల్ చూడండి, క్యాన్సిల్ చేసిన చెక్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి, నాట్ యూజింగ్ చెక్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. FCH3నా, నాట్ యూజింగ్ చెక్స్ క్యాన్సిల్ ఎలా చేస్తాం? FCH3కి వెళ్ళండి, క్యాన్సిల్ చేసింది ఎంత? FCH3 ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్యాన్సిల్ చెక్ నెంబర్ 100003 ఎగ్జాంపుల్ ఇవ్వని చెప్తాను. ఈ చెక్ నెంబర్ నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, ఇది ఇవ్వని చెప్తాను, 3 ఇవ్వని చెప్తాను. 3 రీజన్ కోడ్ ఏదన్నా ఇవ్వండి, ఎనీ రీజన్ కోడ్ తీసుకోవచ్చు. వైట్ పైన క్లిక్ చేయండి, వైడ్ చెక్ నెంబర్ అనేది చెక్ నెంబర్ 1,03 to 1,03 హ్యావ్ బీన్ వైడ్, ఇవన్నీ కూడా వైడ్ అయిపోయిందంట. చెక్ చేద్దాం, డిస్ప్లే చెక్ రిజిస్టర్ FCHN, కంపెనీ కోడ్, హౌస్ బ్యాంక్, అకౌంట్ ID, ఎగ్జిక్యూట్. ఇది క్యాన్సిల్ చేసాం కదా, చూసి కనిపిస్తుంది ఇక్కడ, క్యాన్సిల్ చేస్తుంది చెక్. పేమెంట్ ఏం లేదు కదా, జస్ట్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాం, ఏదైనా ఇవ్వచ్చు మన ఇష్టం, క్యాన్సిల్ చేసాం అనమాట. ఇంకా క్రింద కూడా ఉన్నాయి చూడండి, మనం క్యాన్సిల్ చేసి మనయేనా, ఇది మనే కాదు కదా, మనయేనా, ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ, వైట్ చెక్స్ ఇక్కడ కూడా ఉంది, ఇంకోటి చేస్తాను, ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ. టాప్ లో ఓపెన్ చేయండి, లిస్ట్ లోకి వెళ్ళండి, టాప్ లో లిస్ట్ ఉంది, లిస్ట్ ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్, ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్, చెక్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూ చేయండి, చెక్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, చెక్ ఇన్ఫర్మేషన్, డెస్క్టాప్ అనేది జనరేట్, సేవ్ చేయండి, జనరేట్ చేయండి, అలౌ చేయండి, షీట్ ఓపెన్ చేయండి, డెస్క్టాప్ ఓపెన్ చేయండి, ఆ లిస్ట్ మొత్తం ఉందా, కనిపిస్తుందా? మీరు క్యాన్సిల్ చేసిన చెక్స్ ఇవన్నీ డీటెయిల్స్. ఓకేనా, రిపోర్ట్స్ చూసి ఎట్లా జనరేట్ అవుతున్నాయో. నెక్స్ట్ డిలీట్ వైట్ చెక్స్ FCHE, వైట్ చెక్స్ డిలీట్ చేసేస్తున్నాం, ఇంకెందుకు పనికిరావు కదా.
FCHE చెక్ నెంబర్ ఇవ్వాలి. ఏ నెంబర్? ఎగ్జాంపుల్ 1,03,000 or 1,02,000 ఏదో ఒకటి మీ ఇష్టం. ఎగ్జిక్యూట్ చేయండి, డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఎస్ అనండి, డిలీట్ అయిపోయినట్టు, సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఓకేనా? వైట్ చెక్స్ అని డిలీట్ చేసాం. ఈ కాన్సెప్ట్ ని చెక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటారు. నాగరాజ్, ఈసీసీలో చెప్పలేదు మీకు. నెక్స్ట్ క్లాస్ ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, మండే చెప్తా. ఓకేనా? ఓకే నాగరాజ్? ఓకే సార్. మండే నుండి ఫ్రీ ఉంటుంది, చేసేద్దాం మనం. నాగరాజ్ గుర్తుపెట్టుకో, ఏపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దాము. బిఆర్ఎస్ ఒకటి టార్గెట్ మంది. బిఆర్ఎస్, ఎంబీఆర్ఎస్, మాన్యువల్ బిఆర్ఎస్, అసెట్ అకౌంటింగ్, ఇవి మన టార్గెట్. ఇవి అయిపోతే మనం కంట్రోలింగ్ వెళ్ళిపోవచ్చు, ఇంకేం లేవు. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బిఆర్ఎస్, అసెట్ అకౌంటింగ్. ఓకేనా? తర్వాత FI to MMSD కూడా చేద్దామంటే చేద్దాం. నోట్ చేసి చెప్తాను ఏమేంటో. నెక్స్ట్ ఏపీపీ, ఫస్ట్ ఏపీపీ చేయాలి మనం. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నోట్ చేసావా? ఓకే. ఏపీపీ, బిఆర్ఎస్, నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్, FI to MM integration, FI to SD integration, FI to MM integration, FI to SD integration. ఇవన్నీ చేద్దాం, 1 by స్లోగా చేసేద్దాంలే. ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి నారాజు, ఒక రోజుతో అవ్వవి. ఓకేనా? సరే, ఇది ఆటోమేటిక్ 1 by 1 చేద్దాంలే. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చెప్తాను. అసెట్ అకౌంటింగ్ ఏంటంటే కొంచెం లెంతీ తీసుకుంటాను, ఆల్మోస్ట్ 5 days పడుతుంది అసెట్ అకౌంటింగ్. మీకు కొంచెం అడిషనల్గా చెప్తాను, ఈసీసీలో చెప్పినట్టు కాదు, ఎక్స్ట్రా చెప్తాను. 5 days పడుతుంది మినిమం, 4 days మినిమం, 5 days మ్యాక్సిమం. తర్వాత ఇది అయిపోయింది, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ అండ్ కంట్రోలింగ్. ఓకేనా? ఓకే నాగరాజ్, బాయ్, గుడ్ నైట్. సార్ ఈ ఆటోమేటిక్ చెక్ ప్రింటింగ్ చాలా టైం తీసుకుంటుంది సార్. ఆటోమేటిక్ చెక్ ప్రింటింగ్ అది కూడా వస్తుంది, యాడ్ చేసి చెప్తాను. అది కూడా క్లాస్ ఏపీపీ ఏంటో చెప్తానా? అవన్నీ యాడ్ చేసుకున్నాం సార్, మీరు మొన్న చెప్పారు కదా, అది కూడా చెప్తాను. ఓకే సరే సార్. ఓకే.